ఘనంగా పెద్ద మార్కెట్ నూకాలమ్మ తీర్థ మహోత్సవం కాకినాడ స్థానిక ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలో వేంచేసి వందల సంవత్సరాలుగా భక్తులు కొలుస్తూ ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ పెద్దల సమన్వయంతో వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు త్రాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక బారికేడ్లు నిర్మించి తొక్కిసలాట, ఇతర అసౌకర్యాలు లేకుండా చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మురళీ వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గదుల సాయిబాబా, చింతలపూడి రవి, రెడ్నం సత్యబాబు మాట్లాడుతూ కాకినాడ నగరం నడిబొడ్డున వేంచేసి ఉన్న పెద్ద మార్కెట్ నూకాలమ్మ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్థానిక సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిశ్చింతగా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్లే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో కూటమి నాయకుల పర్యవేక్షణలో ఈ ఉత్సవాల నిర్వహణ సాగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలకంటి బలరాం, బండి బుజ్జి, నాగం దేవి, గుర్రాల శ్రీను, సిరియాల కొండ, నాగేశ్వరరావు, పినిశెట్టి చిన్న, గొల్లపల్లి శివ, చెక్కా రమేష్, వీరేంద్ర, భద్రరావు, సుంకర సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయం సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించిన పెద్ద మార్కెట్కి సంబంధించినటువంటి దేవి చాలా నమ్మకమైనది, విశ్వాసమైనది. వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా అమ్మవారు అందరినీ కూడా కాపాడుతూ ఎల్లవెల్ల చూస్తూ వస్తుంది. ఆవిడ యొక్క అభిమానాన్ని, ఆవిడ యొక్క పూజల్ని అందుకుంటూ ఆవిడ యొక్క విధానాలను కూడా వాళ్ళు పూర్తిగా ఈ బైరాపాలెం నుంచి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని కొలుస్తుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి ఈ నూకాలమ్మ ఉత్సవాలు ఈసారి చాలా బాగా చేయడం జరిగింది. అందులో భాగంగానే
అన్ని విషయాలు కూడా మాకు కావాల్సినటువంటి కూటమికి సంబంధించిన వాళ్ళు మా కార్యకర్తలు అందరూ కూడా కలిసి రావడం, ఈవో గారు ఇండోమెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా మాకు కలిసి రావడం జరిగింది. అమ్మవారి ఉత్సవాలని దిగ్విజయంగా జరగాలి. ఇంకా ఎన్ని రోజులు నుండి 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేస్తాం. అన్నదానాన్ని కూడా గగనంగా చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. అన్నదానానికి అందరినీ కూడా ఆహ్వానించి చాలా బాగా చేయాలనే ఆలోచనతో ఉన్నామని తెలియజేస్తున్నాం. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మవారి తీర్థం జరుగుతుంది. అమ్మవారి తీర్థానికి సుమారుగా 40,000 మంది జనం వస్తారని అంచనా వేసాం. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఏ విధంగా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే గారు నల్లమల్లి వెంకటేశ్వర చంద్రబాబు గారు సహాయ సహకారంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మరియు కోటి నాయకుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిర్వాహకుల అధికారుల సూచన మేరకు అమ్మవారి తీర్థం చాలా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కాకినాడ పెద్ద మార్కెట్లో చాలా స్వయంగా వెలిసిన నూకాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఏలవారు ఆడపడుచుగా మన గ్రామదేవతగా అనేక పూజలు అందుకుంటూ కోరికలు కోరుకుంటూ తీర్చే తల్లి నూకాలమ్మ అమ్మవారు. అదేవిధంగా మా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనవాడి పన్నబాబు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కూటమి సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరగాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ఈరోజు మా కూటమి సభ్యులు దేవస్థానం ఈవో వీరభద్రరావు మేమందరం కూడా ఐకమత్యంతో ఏ సంవత్సరం కూడా చేయలేని అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాల ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తి వాతావరణంతో రాత్రి కూడా పెద్ద జాగరణ జరిగింది. పెద్ద జాగరణలో కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలే పెట్టాం. ఎందుకంటే నవబంధకాల కానివ్వండి, గారెడీ కానివ్వండి, ఉల్లిపేట కానివ్వండి, కేరళ నృత్యాలు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రాత్రి పెద్ద జాగరణ జరిగింది. ఈ రోజు 3 గంటలకి 4 గంటలకి సిరిబొమ్మ ఉత్సవం జరుగుతుంది. కాకినాడ సిటీ శాసనసభ్యులు మన కోట కొండబాబు గారు కూడా సాయంత్రం సిరిబొమ్మ ఉత్సవానికి చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా చక్కగా కమిటీ వారు భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే దేవస్థానం వారు డోనర్స్ కూడా మజ్జిగ, తర్వాత రత్న, తర్వాత పులిహోర, చక్కెర పొంగలి, అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ భక్తులకి ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలని మాకు పేరు వచ్చే మా కొండబాబు గారికి మన కాకినాడకి మంచి పేరు వస్తుందనే సదుద్దేశంతో మేమందరం కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాలు వైభవంగా అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ నూకాలమ్మ వారి తీర్థ మహోత్సవం జనాలందరూ కూడా తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా భారీ ఎత్తున పోటీ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన భక్తులకి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు సూచన మేరకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏదైతే ఉచిత క్యూలైన్ ఉందో చిన్నపిల్లలకి పాలు, అలాగే బిస్కెట్లు, అలాగే ఎవరైతే ఎండలో వచ్చారో వాళ్ళందరికీ రసన, అలాగే మజ్జిగ, అలాగే వాటర్ సదుపాయం, అలాగే వచ్చిన భక్తులందరూ కూడా క్యూలైన్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రభుత్వ పాదనయ్యి అలాగే అమ్మవారి ఉచిత ప్రసాదం తీసుకునేలాగా కాకినాడ కొండబాబు గారు సూచన మేరకు ఇక్కడ కోటి సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. నిన్న ఏదైతే ఆ పెద్ద జాగరణ జరిగిందో పన్నెల విధిగా చాలా బాగా జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద జాగాలు, చిన్న జాగాలు, ఇక్కడ ఏదైతే ఆలయంలో జరిగిన యొక్క కార్యక్రమాలన్నీ చూసి భక్తులందరూ కూడా పోటీకి వస్తున్నారు. ఏప్రిల్ 10వ తారీఖుని శ్రీ అమ్మవారి నూకాలమ్మ అమ్మవారికి మహా అన్నదానం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహా అన్నదానంలో పిలిచేసి అమ్మవారి అన్నదానంలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి అన్నీ ఉన్నట్లే.